సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మొత్తం ఎంటైర్ ఈ ఆపరేషన్ సింధూర్ అంతకుముందు కూడా ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది దేశం అంతా కూడా, అజిత్ దోవల్. ఏంటి ఆయన స్పెషాలిటీ? నిజంగా ఆయన ఒక కాప, పాకిస్తాన్లో ఒక బిచ్చగాడగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు, అక్కడున్న సీక్రెట్స్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇవాళ మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొడుతున్నామంటే ఇది కూడా ఒక కారణం అంటున్నారు, నిజమేనా? 100% సార్. మాస్టర్ మైండ్ సార్. అంటే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయన హెడ్ సార్. ఒక నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్కి ఉన్న క్వాలిటీ ఏదైతే ఉండాలో ఆయనకి 100 కాదు సార్, 1000% ఉంది సార్. ఆయన ఆలోచనని ఎవ్వడూ పట్టుకోలేడు సార్. ఆయన స్ట్రాటజీని ఎవ్వడూ అర్థం చేసుకోలేడు సార్. ఎవ్వరికీ తెలియకుండా బ్యూటిఫుల్గా మాస్టర్ ప్లాన్ వేస్తాడు, ఒక స్కెచ్ చేస్తాడు, ఆ తర్వాత బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ మీరు పిఓకే చూస్తున్నారు, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నార్త్ ఈస్ట్ ఉగ్రవాదులు అసలు టాక్స్కే వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి వాళ్ళతోటి. సమ్వేర్ ద రూట్స్ గో టు అజిత్ దోవల్. అంటే మన దేశం, మనం అంటాం కదా సార్, మన భారతదేశ ముద్దు బిడ్డ అనేసి. సో హీఈస్ దట్ అజిత్ దోవల్. అజిత్ దోవల్ని మీరు ఓన్లీ ఫిజికల్గా చూడొద్దు, ఆయన ఓమ్నిపోటెంట్. ఆయన ఇక్కడ లేడేమో కానీ ఇక్కడ ఉంటాడు. అది ఆయన స్పెషాలిటీ సార్. ఆయన ఆలోచించే తీరు, ఆయన తీసుకున్న ట్రైనింగ్, ఆయన చేసిన త్యాగము మన దేశం కోసము. ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు గతంలో కూడా చాలా మంచి మంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకు ఉన్నారు, కానీ ఇలా ఆలోచించే సార్ అజిత్ దోవల్ 40-50 కంట్రీస్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి మీటింగ్ చేయగలిగాడంటే ఇలాంటి సత్తా అమెరికాకే ఉంది సార్. ఇంక వేరే దేశాలు పిలిస్తే ఎవడు రాడు. పాకిస్తాన్ కూడా మనలాగా కాపీ చేసి పిలిచింది సార్. 3 వచ్చారు సార్. మన దగ్గర 50 మంది వచ్చారు సార్. ఆ 3 కూడా ఎవరు? చైనా ఒక రిప్రజెంటేటివ్ని పంపించింది, సౌదీ అరేబియా ఒక చీఫ్లు రాలా. అంటే వాళ్ళు పిలిచినా రావట్లేదు. మనం పిలవంగానే 50 కంట్రీలు వాళ్ళ చీఫ్స్ని పిలిచారంటే ఏం చేసి ఉంటాడు ఆ మీటింగ్లో? వాళ్ళ బుర్రలో ఏం నడుస్తుందో కనుక్కోవాలి. వాళ్ళ బుర్రలో ఏం నడుస్తుంది, వీళ్ళు ఫ్యూచర్లో మనకి ఎలా హాని కలిగించగలరు, ఆ బుర్రలు వాడు చెప్పకుండా వాడి దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలా, దాని మీద కౌంటర్ స్ట్రాటజీ తయారు చేయాలి. అది అజిత్. 100 బుర్రలు కలిపిన బుర్ర అజిత్ దోవల్ బుర్ర అనొచ్చా? 1000 అనొచ్చు. 1000 బుర్రలు. అసలు ఆయన మీ ముందు కూర్చొని మీతో మాట్లాడుతూ ఆయన బుర్రలో ఏం నడుస్తుందో మనం చెప్పుకోలేదు. అంత స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ కెపాసిటీ. హీఈస్ రియలీ అన్ అసెట్ టు ది కంట్రీ సార్. ఇలాంటి అండ్ సార్ ఆలోచన ధైర్యం సార్. ఇది చేద్దాము, ఇది చెయ్యాలి, ఇది చేసి తీరాలి. సో ఒక స్పిరిట్ ఆఫ్ కంట్రీకి సాక్రిఫైస్ కానీ, సర్వీస్ కానీ, ఇలాంటి వాళ్ళే కదా సార్ మనకు కావాలి. ఏసీ బంగ్లాల్లో తిరిగి కారులో సెల్యూట్లు కొట్టించుకునే వాళ్ళు కాదు కదా సార్ మనకు కావాల్సింది. ఇలాంటి టైమ్స్లో ఇలా ఆలోచించేవాడే మనకు కావాలి. సో మనకు దొరికే జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చా? ఏషియా జేమ్స్ బాండ్ ఆఫ్ ఏషియా. అండ్ సార్ మన కాంబినేషన్ చూడండి సార్. మీరు కామన్ మ్యాన్ ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు. ఒకవైపు ప్రధాని గారు, ఒకవైపు అమిత్ షా, ఒకవైపు రాజ్నాథ్ సింగ్, ఒకవైపు జయశంకర్, ఒకవైపు అజిత్ దోవల్, ఒకవైపు 3 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఎవడు ముట్టుకోగలడు సార్? వాళ్ళ జోన్లో వాళ్ళు ది బెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎవరు టచ్ చేయగలడు? సో దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ ది అన్స్టాపబుల్ ఇండియా టుడే, బికాస్ ద లీడర్షిప్ ఈజ్ ఫైనెస్ట్ లీడర్షిప్. మతభేదాలు ఉన్నాయి సార్, పొలిటికల్గా ఖచ్చితంగా అందరికీ మతభేదాలు ఉంటాయి. బట్ ఇండియా అనగానే అన్నీ పక్కకు తిరిగిపోతాయి. నా దేశం ముందుకు వచ్చేస్తుంది, అందరు ఐకమత్యం అయిపోతారు, వీడు నా టార్గెట్. అది మనము ఆపరేషన్ సింధూర్లో 1971లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఆ పని చేశారో అప్పుడు వచ్చిన మనకి ఎలివేషన్ మళ్ళీ ఇంకోసారి 2025లో. ఇప్పుడు వీళ్ళు ఎవరి పని వాళ్ళు ఎలా చేశారు ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు మీరు అన్నారు సార్ ప్రధాని గారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, అజిత్ దోవల్, మన ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ. ఖచ్చితంగా సార్. చాలా పెద్ద రోలు ఇక్కడ ఇజ్రోది సార్. ఎవరు ఇజ్రో గురించి మాట్లాడట్లేదు. ఇజ్రో నిఘా పెట్టిన తీరు పాకిస్తాన్ మీద, ఈ టైంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ క్లారిటీ మనకు. గ్రౌండ్లో ఇంటెలిజెన్స్ ఉంది, పైన శాటిలైట్ ఉంది, ఏం చేసుకుంటాం. సో ఇదంతా కోఆర్డినేట్ అవ్వాలి సార్. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు,
ఇమాజిన్ ఆయనకి రోజుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎన్ని దేశాల కాల్స్ వచ్చి ఉంటాయో, వాళ్ళని డిప్లొమాటిక్గా ట్యాకిల్ చేయడం, వాళ్ళని మేము కాదు అగ్రెసర్, వాడు అగ్రెసర్, మేము విక్టిమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడము. దట్ కాల్స్ ఫర్ లాట్ ఆఫ్ కరేజ్. మీరు ఒకటి చూసారో లేదో కానీ వీళ్ళందరూ గత 10 రోజుల్లో ఎంత అలసిపోయి కనిపిస్తున్నారు. 24 hours పనిచేస్తున్నారు సార్. మనకు ఒక్క రోజు 6 గంటలు నిద్ర రాకపోతే రెండో రోజులు బుర్ర పిచ్చెక్కిపోయింది. వీళ్ళు గత 10-15 రోజుల నుంచి నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు, పనులు చేస్తున్నారు. సో వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది సార్. ఆ కోఆర్డినేషన్ సార్, ఇది వార్ టైం కోఆర్డినేషన్ కాదు, ఇది పీస్ టైం కోఆర్డినేషన్, వార్ టైం అవుట్పుట్. పీస్ టైం కూడా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ ఏంటి సార్. పాకిస్తాన్లో పొలిటికల్, ఆర్మీ, ఐఎస్ఐ జీరో కోఆర్డినేషన్. నా ప్రధాని మీటింగ్ పిలిస్తే 5 నిమిషాల్లో అందరు కుర్చీ మీద కూర్చొని ఉంటారు, చెప్పండి సార్ అంటారు. ఇది పాకిస్తాన్లో ఈరోజు కాదు, 1947 తర్వాత ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఐకమత్యమే లేదు సార్. సో మనం సార్ పాకిస్తాన్ నుంచి మనకి నయా పైసా భయం లేదు సార్. ఎందుకంటే వాడిని ఢీ కొట్టడానికి నా ఎడం చేతిలోనే చిటికనీళ్ళు చాలు సార్, వాడు భస్మం అయిపోతాడు. సో మన దగ్గర ఉన్న వెపన్స్, బ్రహ్మోస్, ఆకాష్, ఇవన్నీ కూడా ప్రపంచానికి చూపించావా? ఖచ్చితంగా. బ్రహ్మోస్ అయితే సార్ బై ఎయిర్ పంపించవచ్చు, బై ల్యాండ్ పంపించవచ్చు, వాటర్ పై నుంచి కూడా పంపించవచ్చు, వాటర్ లోపల నుంచి కూడా పంపించవచ్చు. అది బ్రహ్మోస్. బ్రహ్మోస్ ఈజ్ మ్యాక్ 3 అంటే సౌండ్కి 3 సార్లు వేగంగా వెళ్తుంది. ఓన్లీ 1 or 2 కంట్రీస్ దగ్గర దీన్ని క్యాచ్ చేసే రడార్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు ఆ రడార్స్. మ్యాక్ 3 ఇన్ ఫ్యూచర్ బ్రహ్మోస్ 2.0 5 మ్యాక్ స్పీడ్తో రాబోతుంది, సూపర్ సానిక్ స్పీడ్. అసలు ఇది లాంచ్ ఎప్పుడైందా, అక్కడికి వెళ్ళి ఎప్పుడు చంపేసిందా ఎవరికి తెలియదు. సో జస్ట్ ఇమాజిన్ 11 టార్గెట్స్లో మనం ఫైర్ చేసే మిజైల్స్ ఎవడైనా పట్టుకోగలిగాడా, ఎవడైనా ఆపగలిగాడా? పాకిస్తాన్ నుంచి ఒక్క మిజైల్ మన భూమి మీద అసలు రాగలిగిందా? లేదు. అది బ్రహ్మోస్. 98లో రష్యా, ఇండియా కలిసి డిజైన్ చేసిన మిజైల్ సార్. రష్యా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ థ్రస్ట్ ఇంజిన్స్, వీఆర్ వెరీ గుడ్ ఇన్ నావిగేషన్. సో వాళ్ళ థ్రస్ట్ ఇంజిన్స్, మన నావిగేషన్ ఇంజనీరింగ్ డిజైన్ కలిస్తే పుట్టింది బ్రహ్మోస్ సార్. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. బ్రహ్మోస్ ఈజ్ గోయింగ్ టు బీ ది ఫ్యూచర్ వెపన్ ఆఫ్ ది వరల్డ్. ఇండియా కాదు, ఫ్యూచర్ వెపన్ ఆఫ్ ది వరల్డ్. ఫిలిప్పీన్స్కి ఆల్రెడీ ఇచ్చాం. ఫిలిప్పీన్స్ నేవీ ఈజ్ యూజింగ్ ఇండియాస్ బ్రహ్మోస్. 6 countries ఆర్ ఇన్ లైనప్ టు ఆస్కింగ్ ఫర్ బ్రహ్మోస్ ఫ్రమ్ అస్. సో డిస్కషన్స్ ఇప్పుడు ఇది జరిగిన సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. S-500 కూడా రెడీ అవుతుంది. సో రష్యా కూడా ముందుకు వచ్చింది అని అంటున్నారు. సో S-500 వస్తే ఇంకా ఏ దేశము మనల్ని ఏం చేయలేదు అనుకోవచ్చు. అమెరికా, చైనా అసలు అవసరమే లేదు సార్. 400 ఈజ్ మోర్ దాన్ 400 kilometers రేంజ్. అది పసిగట్టగలదు 600 kilometers, టార్గెట్ చేయగలదు 400 kilometers. 400 kilometers ఏరియల్ డిస్టెన్స్ ఈజ్ లాంగ్ డిస్టెన్స్ సార్. అవసరం లేదు, వస్తే ఇంకా మంచిది. సో బట్ వీ డోంట్ నీడ్ ఇట్ సార్. మనకు అవసరం లేదు అని అంటారు. పాకిస్తాన్ విడితే అంత లేదు సార్, మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతాం 600లో, అవసరం లేదు. ఇప్పుడు F-16ని అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్, చాలా సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అంటారు, దాన్ని కూల్చేసామని చెప్తున్నారు. అలాగే ఏదైతే చైనాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దాన్ని కొలాప్స్ చేసాం. సో ఒక రకంగా మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టడంతో పాటు అటు అమెరికాని, చైనాని, సో మిమ్మల్ని కూడా ఏం చేయడానికైనా కూడా మా దగ్గర ఉన్నటువంటి వెపన్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పామా? వెపన్స్ పక్కన పెడితే సార్, నేను మీకు ఒక మంచి పదునైన కత్తిస్తాను సార్, కానీ మీకు అది వాడడం రాదు. ఏమైందంటే F-16 వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెంట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ది వరల్డ్ టుడే సార్. 4th, 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అది. దాన్ని మిగ్ 3rd జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ కొట్టింది అంటే ఆ పైలట్ పనికిరాని ఏదో అని క్లారిటీ సార్. డ్రైవర్ కరెక్ట్ అయినడు కాదు అసలు. వాళ్ళు సార్ ట్రైనింగ్ లేదు, ప్రొఫెషనలిజం లేదు. కాకపోతే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ వెరీ ప్రొఫెషనల్, కాదని నేను అనట్లేదు. కాకపోతే ఈ బ్యాటిల్ సినారియోలో వాళ్ళ ప్రొఫెషనలిజం చూపించలేకపోతుంది, ఆ కరేజ్ లేదు. ఎందుకంటే కరెక్ట్ ఉన్నారు. దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ సార్. JF-17 థండర్బోల్ట్ ఈజ్ అ వెరీ పొటెంట్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ చైనా, కానీ వీళ్ళకి వాడడం రావడం. సో దిస్ ఈజ్ వేర్ ది ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్. దాన్ని కూడా కూల్చేసాం 100% సార్. ఇండియా ముందుకి ఏదొచ్చినా ధ్వంసం అవ్వాల్సిందే. ఎందుకంటే ధర్మం నా వైపు ఉంది, ధైర్యం నా వైపే ఉంది, ఎవ్వడు మనల్ని టచ్. సో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దగ్గర వెపన్స్ కొనడానికి ఇక వేరే దేశాలన్నీ కూడా క్యూ కడతాయేమో, కానీ మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం వెపన్స్లో
పెద్ద గొప్ప వెపన్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ అవ్వాలి అన్న ఉద్దేశం మనకి. మనం పీస్, మనం ఎప్పుడు అయినా సరే పీస్ గురించే మాట్లాడతాం, మనం ఎప్పుడైనా సరే వాల్యూ సిస్టమ్ గురించే మాట్లాడతాం. కాబట్టి వస్తే ఇస్తాం, ఇవ్వము అని అనట్లేదు. దాంట్లో కూడా చాలా స్ట్రాటజిక్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దా ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాత ఇస్తాం. కానీ మన ఉద్దేశము ఇలాంటి వెపన్స్ ప్రొడ్యూస్ చేయాలా, భారీ ఎత్తులో అమెరికాలో మనం కూడా ఎక్స్పోర్ట్ చేయాలా, అంత ఉద్దేశం మనకి లేదు. సో ఉబరాయ్ గారు, మీ ఇన్స్టిట్యూషన్ గురించి, మీరు ఒక అకాడమిక్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఏకమ్ ఐఏఎస్ అకాడమిక్ సెంటర్, దాని గురించి ఏం చెప్తారు? సార్ సింపుల్ సార్, ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో మేము ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లల్ని తయారు చేస్తున్నారు సార్. నా పర్సనల్ సూపర్విజన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను ప్రిపేర్ చేస్తాను సార్. క్వాలిటీ ఎలా వస్తుంది అని చెప్పాలి అంటే, ఈ సంవత్సరం 2024 రిజల్ట్లో 87 స్టూడెంట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్ పాస్ ది ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. ఆల్ ఇండియా ర్యాంక్ 5, 19, 23, 39, 60, 70, 73, 91 ఇలా 87 ర్యాంకులు నాకు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఒక స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో స్టూడెంట్కి ఏమిస్తే మంచిగా బయటికి వస్తుంది పొటెన్షియల్, ఆ డైమెన్షన్తో పెట్టిందే ఏకమ్ ఐఏఎస్ అకాడమీ సార్. సో ఒక మంచి ఉద్దేశంతో పెట్టాం కాబట్టి, స్టూడెంట్స్కి బెస్ట్ ఆఫ్ ది సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టాం కాబట్టి రిజల్ట్స్ కూడా చక్కగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 100+ ఇస్తాను. నాకు ఒక కోరిక ఉంది సార్. ఈ కోరిక ఏంటంటే, ఒక ఎగ్జామ్లో అది 27 అవ్వచ్చు, 2028 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, 1, 2, 3 ఆల్ ఇండియా 1, 2, 3 ర్యాంక్ నా తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. ఇది నాకు ఒక కోరిక ఉంది సార్. ఆ కోరిక ఉన్నంత వరకు నేను పట్టు వదిలేదే లేదు సార్. 1, 2, 3 అది వేరే ఇన్స్టిట్యూట్ కూడా వచ్చు, పర్వాలేదు, నా ఇన్స్టిట్యూట్ నుంచి అని నేను అనట్లేదు. కాకపోతే ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి 1, 2, 3 రావాలి. ఎందుకంటే మన పిల్లలు కూడా చెయ్యగలరు, వాళ్ళకి చేసే సత్తా ఉంది అని చెప్పి మొత్తం భారతదేశానికి ఇప్పుడు ఐటీ అనగానే ఏపీ తెలంగాణ ఏపీ బెంగళూరు అని వస్తుంది సార్. అదేవిధంగా యూపీఎస్సీ అనగానే తెలంగాణ అండ్ ఆంధ్ర అని రావాలి. ఇది నా డ్రీమ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.